మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. సార్ ఇప్పుడు కాంక్లియర్ ఇంప్లాంట్స్ అంటే అసలు ఇది ఏంటి, ఈ ఆపరేషన్లో ఏం చేస్తారు, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతకాలం హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది? కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఇట్ ఈస్ బేసికలీ ఇట్ ఈస్ ఎ డివైస్ వేర్ ఇట్ హ్యాస్ 2 parts. కాక్లియర్ ఇంప్లాంట్లో ఒక పార్ట్ చెవి వెనక భాగంలో ఇక్కడ ఈ చర్మం కింద ఈ బోన్ స్కల్ బోన్ పైన ఈ టెంపరల్ బోన్ ఏరియాలో ఇంప్లాంట్ చేస్తాం. ఇట్ హ్యాస్ ఎ రిసీవర్ స్టిమ్యులేటర్ అని ఉంటుంది. దానికి ఒక ఎలక్ట్రోడ్ వస్తుంది. ఆ ఎలక్ట్రోడ్ ఈజ్ లైక్ ద డయామీటర్ ఆఫ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ అబౌట్ 0.5-0.6 millimeter నుంచి ఒక 1 millimeter వరకు ఉంటాయి. దెర్ ఆర్ 3 FDA అప్రూవ్డ్ కంపెనీస్ ఉన్నాయి. కాక్లియర్ అని, ఏబి అని, మెడల్ అని 3 కంపెనీస్ ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ హ్యాస్ ఎ డిఫరెంట్ ఎలక్ట్రోడ్స్. సో దట్ డివైస్ విల్ ఇంప్లాంటెడ్ హియర్ అండ్ ద ఎలక్ట్రోడ్ ఈజ్ టేకన్ ఫ్రమ్ బిహైండ్, వెనకాల నుంచి తీసుకుపోయి కర్ణబేరి వెనకగా వెళ్ళి కాక్లియాలో ఇన్సర్ట్ చేస్తాం త్రూ రౌండ్ విండో అనేదారు. ఆ ఎలక్ట్రోడ్ ఇన్సర్ట్ చేసి మనము ఇన్నర్ ఇయర్ ఫ్లూయిడ్స్లో పెట్టి కాక్లియర్ నర్వ్ని డైరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తాం. అంటే వాళ్ళకి ఇన్నర్ ఇయర్లో నర్వ్ సెల్స్ అంతా డీజనరేట్ అయి ఉంటాయి, డ్యామేజ్ అయి ఉంటాయి. కొన్ని రిమైన్స్ ఆఫ్ స్పైరల్ గ్యాంగ్లియన్ సెల్స్ అని ఉంటాయి. అలా వాటిని స్టిమ్యులేట్ చేసి కాక్లియర్ నర్వ్ ద్వారా శబ్దాలు మెదడుకు పోయేటట్టు చేస్తాం. సో దీంట్లో శబ్దాలు ఎలా పోతాయి లోపలికంటే, ఈ లోపల పెట్టేశారు కదా చర్మం కింద నుంచి ఎలా పోతాయంటే యూ హ్యావ్ ఎ సౌండ్ ప్రాసెసర్. ఓకే, సౌండ్ ప్రాసెసర్ ఇట్ కమ్స్ యాజ్ 2 types. వన్ ఈజ్ ఇట్లా బిహైండ్ ది ఇయర్ వస్తుంది, ఇంకోటి వచ్చి సింగిల్ యూనిట్ అని వెనకాలనే వస్తుంది ఒక బటన్ లాగా. దాంట్లో మైక్రోఫోన్, ఈ సౌండ్ ప్రాసెసర్ ఉంటాయి. అది మనం మాట్లాడే శబ్దాలు అది గ్రహించి వెలుపలి సౌండ్ ప్రాసెసర్. దీంట్లో మ్యాగ్నెట్ ఉంటుంది, అలాగే లోపల ఇంప్లాంట్లో కూడా మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెటిక్ యాక్షన్తో ఇక్కడ చెవి వెనకాల పట్టుకొని ఉంటుంది. ఓకే, సో దట్స్ హౌ ద సౌండ్స్ ఆర్ ట్రావెల్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు ఇన్సైడ్. దట్స్ హౌ వీ హియర్ అనమాట. దట్స్ ద మెకానిజం ఆఫ్ ది కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ. కాస్ట్ ఎట్లా ఉంటుంది సార్ ఇది? ద కాస్ట్ అంటే యూజువల్గా అండి అరౌండ్ 6 lakhs 6.5 lakhs నుంచి ఆల్మోస్ట్ 22 lakhs వరకు ఉన్నాయి. ఓకే, బేస్డ్ ఆన్ ది అంటే వాటిలో వేరియేషన్స్. ఈ కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటే 3-4 categories ఉన్నాయి. అరౌండ్ 6.5 lakhs, అరౌండ్ 8-9-10 lakhs, అరౌండ్ 13 lakhs, అలాగే 22 lakhs. వీటిలో వేరియేషన్స్ ఏంటంటే బేసిక్గా ప్రతి ఇంప్లాంట్ పనిచేస్తుంది, చేయదని కాదు. హయ్యర్ వర్షన్స్ పోయే కొంది యూజువల్గా వాట్ ద కంపెనీస్ క్లెయిమ్ అండ్ వాట్ వీ ఆల్సో సీ ఈజ్ ఇది నాయిసీ ఎన్వైరన్మెంట్లో వాళ్ళకి మోర్ క్లారిటీ ఉంటుంది. నాయిసీ ప్లేస్లో ఉన్నారనుకోండి, ప్రతి ఇంప్లాంట్ పనిచేస్తుంది, బేసిక్ ఇది కూడా పని చేయదని కాదు. అంటే ఆ హయ్యర్ వర్షన్స్కి దే హ్యావ్ బెటర్ హియరింగ్ ఇన్ నాయిసీ ప్లేసెస్ అని కంపెనీస్ వాళ్ళు చెప్తుంటారు, మేము చూస్తుంటాం. దట్స్ కరెక్ట్. ది అదర్ థింగ్ ఈజ్ మ్యూజిక్ పర్సెప్షన్ ఆల్సో ఈజ్ బెటర్ విత్ ద higher versions అంటారు. So that's how the cost varies. Based on the affordability they can go for. Even basic one is also fine. Okay. Because the basic ones ఒకప్పుడు హై కాస్ట్ ఉన్నవే ఇప్పుడు లో కాస్ట్ అయినాయి అనమాట. అంటే కొత్త మోడల్స్ వచ్చే కొంది పాతవి తగ్గుతూ ఉంటాయి.